కడప జిల్లా బదివేలులో సావిత్రిబాయి పూలే 193వ జయంతిని బీసీ సంఘం అధ్యక్షుడు గురుమూర్తి పూలే సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బదివేలు ఆర్టీఓ ఆకుల వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, నగర కార్పొరేషన్ చైర్మన్ గానుగపేంట రమణమ్మ, యోగి వేమన యూనివర్సిటీ నెంబర్ కొండపల్లి సుబ్బారావు హాజరయ్యారు. మహిళా లోకానికే ఆదర్శనం సావిత్రిబాయి పూలే అని ఆర్టీఓ వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 193వ జయంతిని పురస్కరించుకుని బద్వేల్ ఆర్టీఓ ఆకుల వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో యోగి వేమన యూనివర్సిటీ చైర్పర్సన్ కొండపల్లి సుబ్బారావు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఇచ్చేసి సావిత్రిబాయి పూలే విగ్రహానికి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తామని నినాదాలు చేశారు. అనంతరం క్యాలెండర్, పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అక్కడకు వచ్చిన మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గిద్దలూరు పరిశీలకులు బంగారు సినయ్య, 34వ వార్డు కౌన్సిలర్ ఉమా, అనిల్, సంఘ సేవకులు పిడతల రవి, ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా, పట్టణ అధ్యక్షుడు కార్యదర్శులు సతార్ అన్వర్ బాషా, బీసీ సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారైనటువంటి వెంకటరమణ సార్ గారికి, అదేవిధంగా మరి బంగారు సీనయ్య గారికి, మరి ఇక్కడ కొండపల్లి సుబ్బారావు గారికి, మహిళలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మాతా సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలో సతారా జిల్లాలో జన్మించి మరి 13 ఏటనే మహాత్మా జ్యోతిరావు పూలేతో పెళ్ళి మరి తన 13వ సంవత్సరంలో మరి 1848లో పూలే నిర్మించినటువంటి అట్టడుగు బాలికల పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి ఈ అణగారిన వర్గాలు చెప్పబడుతున్నారో వాళ్ళకి కానీ, లేదా అణగదొక్కబడ్డ వర్గాలకు చదువు మాత్రమే వాళ్ళకి జీవితంలో పైకి తీసుకొస్తుందని చెప్పిన చాలా గొప్ప వ్యక్తి. సో ప్రజలకు తెలియాలి. సో ఫస్ట్ కూడా నాకు గులాంగిరి అనేది ఒకటి నా రాసిన బుక్ ఒకటి చాలా ఫేమస్. సో ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా మూవీస్లో కూడా వచ్చింది. సో సావిత్రిబాయి పూలే గారు ప్రతి ఆడపిల్లల కాలేజ్లో, స్కూళ్ళలో ఫోటోగ్రాఫ్ ఉండాలి డెఫినెట్గా. సో అంత గొప్ప వ్యక్తి. సో మనందరికీ, మన ఇంట్లో ఆడపిల్లలకి అందరికీ చదువు వస్తుందంటే వారు వేసిన పునాదే కారణం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన గురుమూర్తి గారికి, వారికి, మిగతా వాళ్ళందరికీ, వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో చాలా సంతోషం. చాలా ఊళ్ళలో సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏమి ఉండవు, కానీ మన ఊళ్ళో ఉంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. ఈరోజు 193వ జయంతి దినోత్సవాలు సావిత్రిబాయి పూలే గారికి. ఆమె మరి మహోన్నతమైన